హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు వీడియో ఏంటంటే ఒక కస్టమర్ ఈ కలర్ కాంబినేషన్స్ లో బ్యాంగిల్స్ చేసేయమని చెప్పారనమాట. ఆల్రెడీ నేనైతే ఈ విధంగా థ్రెడ్ చుట్టేసాను. ఇప్పుడు వీటికి స్టోన్స్ ఎలా స్టిక్ చేస్తానో చూపిస్తారండి. ఈ విధంగా సన్నగా లైన్ గీసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు మనం బాల్ చైన్ని అంటించాలన్నమాట. ఈ విధంగా బాల్ చైన్ని బ్యాంగిల్ మొత్తం చైన్ మొత్తం బ్యాంగిల్ చుట్టూ స్టిక్ చేసేసాను. ఇప్పుడు ఈ స్టోన్స్ని లీఫ్ షేప్లో ఉన్న స్టోన్స్ని ఎలా స్టిక్ చేపిస్తానో చూపిస్తారండి. నేను ఏంటంటే కస్టమర్ కలర్ అండ్ కాంబినేషన్ చెప్పారు వాళ్ళ శారీని బట్టి, అలాగే నేనైతే ఆ కలర్సే చూస్ చేసుకున్నాను. శారీని బట్టి మన ఇష్టం, మనకి ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా చేసుకోవచ్చు. బ్యాంగిల్ మొత్తం అయితే వర్క్ అయితే కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఈ విధంగా ఇంకో బ్యాంగిల్ని కూడా ఈ విధంగా వర్క్ చేసేద్దాం పదండి. ఈ విధంగా అయితే 1 కట్ బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు 2 కట్ బ్యాంగిల్స్ ఎలా చేయాలో చూపిస్తారండి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే 2 కట్ బ్యాంగిల్స్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు 4 కట్ బ్యాంగిల్స్ ఎలా చేయాలో చూపిస్తారండి. ఈ విధంగా డాట్ పెట్టుకొని ఈ విధంగా స్టిక్ చేసేసుకోవాలి. 4 కట్ బ్యాంగిల్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు బ్యాంగిల్స్ అన్నిటిని కలిపి సెట్ చేసి చూపిస్తాను రండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి 2 హ్యాండ్స్కి అనమాట. ఈ సెట్ వచ్చి ఒక హ్యాండ్కి, ఈ సెట్ వచ్చి ఒక హ్యాండ్కి